ప్రభు దినాన్ని ఆరాధించుటలో కీర్తనలతో మేము స్తుతించున్నాం తండ్రి. సందేశం విని మా ఆత్మలను బలపరుచుకుని మెలకువ కలిగి నిత్యత్వానికి సిద్ధపాటు కలిగి భూమి మీద జీవన విధానం ఎలా జీవించాలో ధైర్యతను మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధించుటకు వచ్చిన వారిని తండ్రి మీరు దీవించి పంపించేవారే ఉన్నారు కనుక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ మాట్లాడబోతున్న మీ దాసు నాకును సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి గ్రంథ పరిధిలో సంగతులు పరిశీలన చేయడానికే తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండి సర్వలోకాన్ని ఏలుబడి చేయడం అది ఆయన మాత్రమే చేయగలరు. అయితే ఈ భూప్రపంచంలో ప్రారంభమైన నాటి నుంచి కూడా ఎవరిని మనము తక్కువ అంచనా వేయకూడదు. అలా తక్కువ అంచనా వేసినప్పుడు మనమే నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. దానికి ఉదాహరణగా మనం ఏం ఆలోచన చేయొచ్చు అంటే, దేవుని ప్రజలు ఎరికో పట్టణాన్ని జయించారు. జయించిన తర్వాత మరొక హాయి పట్టణం అనేటువంటిది ఒకటి చిన్న పట్టణం ఉంది. అది జయించుకుంటూ వెళ్ళాలి. తర్వాత వారు వాగ్దాన దేశం కానాను వెళతారు. ఆ సమయంలో ఇంత పెద్ద పట్టణం మీద దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు, మనం వెళ్ళేది చిన్నదే కదా, దాదాపుగా సైన్యం అంతా వెళ్ళనవసరం లేదు, ఒక 3,000 మంది వెళ్తే సరిపోతుందిలే అని నాయకుడైనటువంటి యెహోషువకు సమాచారాన్ని ఇచ్చారు. అప్పుడు ఈయన కూడా పొరపాటే చేశాడు. దేవుని దగ్గర అది ఎంతవరకు నిజమనేటువంటిది అడగడము చేయలేదు, ప్రార్థించడం చేయలేదు. చేయకపోగా ప్రజల యొక్క మాట విని ఏం చేశాడు అంటే 3,000 మంది సైన్యాన్ని పంపించిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఆ పట్టణం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని తరిమి కొట్టి దాదాపుగా ఒక 36 మందినో వాళ్ళు హతమార్చేశారు. ఏమండి, యెహోషువ గ్రంథంలో ఈ సందర్భాలు కనపడతాయి. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, మన ప్రత్యర్థులు వారి యొక్క శక్తిని మనము తక్కువ అంచనా వేయటానికి లేదు. ఈరోజు మన పాఠం కూడా అదే, అపవాది యొక్క పరిచయం. గ్రంథ పరిధిలో మనం సంగతులు ఆలోచన చేద్దాం. అపవాది అంటే అందరికీ కూడా తెలుసు అని అనుకుంటారు, కానీ నాకున్న అనుభవంతో అయితే అపవాదిని పూర్తిగా మనం ఎరిగిన వారమైతే కాదు. ఏ రూపంలోనైనా రావచ్చు. కనుక గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తాం. ఒకవేళ చిన్నదేదన్నా మనకి జరిగితే సాతాను చేశాడండి అంటాం. ఒకవేళ అదే చిన్న విషయంలో దేవుడు మేలు చేశాడు అనుకుంటే అది ఎవరికి ఆపాదిస్తాం? దేవునికి ఆపాదిస్తాం. ఇలాగూ పూర్తిగా సంగతులు మనం తెలుసుకోవాలి అంటే మన చేతిలో ఉన్నటువంటి గ్రంథమే మనకే సమాచారాన్ని అందిస్తుంది. గ్రంథ పరిధిలోని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఓకే, అపవాది యొక్క పరిచయం లేక సాతాను యొక్క పరిచయాన్ని ప్రారంభిద్దాం. తర్వాత సంగతులు ఎలా ఉంటాయనేది ఆలోచన చేద్దాం. లేఖనాలు అనేటువంటివి దేవుని యొక్క ప్రేరేపణతో రాయబడినటువంటి మాటలు. ఇవి దేవుని ప్రేరేపణతో రాయబడిన ఈ లేఖనాలను దాటి
బైబిల్ యొక్క అంశాలని మాట్లాడే వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, దైవ ప్రేరేపిత లేఖనాలని బైబిల్ను అనుసరించి మాట్లాడని వారిని మనం అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు మాట. ఇంకో మాట ఇక్కడ చెప్తాను, దేవుని ప్రేరేపణతో ప్రవక్త రాశారు కాబట్టి ఈ లేఖనాల యొక్క హద్దుల్లో నిలబడి ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో వాళ్ళు మనం గౌరవించాలి. ఎవరైనా, నేనైనా మాట్లాడినా, చిన్న బిడ్డ మాట్లాడినా, పెద్దలు మాట్లాడినా, మరొకరు మాట్లాడినా, మరో సహోదరుడు మాట్లాడినా, సహోదరి మాట్లాడినా ఆ వ్యక్తిని గౌరవించాలి, లేఖనాలను కూడా గౌరవించాలి. ఇది లేఖనాల యొక్క సరిహద్దుల్లోనే ఉండాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ, దీనికి ఒక మన మాట కాదు కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, సహోదరులారా మీరు మమ్మును చూచి లేఖనములు యందు రాసి ఉన్న సంగతులను ఏం చేయొద్దన్నాడు, అతిక్రమించొద్దు. అంటే లేఖనములలో ఏం రాయబడిందో అది అతిక్రమింపకూడదని నేర్చుకుని, కనుక దేవుని యొక్క గ్రంథంలో ఏమైతే వ్రాయబడిందో అది మాత్రమే మనము నేర్చుకోవాలి, దాన్ని అతిక్రమించకూడదు. దాన్ని మీరేమనుకోండి, దేవుని యొక్క చిత్తం పూర్తిగా మారిపోద్ది అన్నమాట అండి. ఏమంటున్నాడు కిందకు వచ్చినప్పుడు, లేఖనములందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నేర్చుకుని మీరు ఒకని పక్షముగా మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, లేఖనములో రాయబడిన సంగతులను ఏం చేయకూడదు, అది ఎవరి గురించి రాయబడిందో దాన్ని రాసినట్లుగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నా ఎప్పుడైనా లేఖనాలను దాటాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా రాయబడినటువంటిది కానీ దేవుని చిత్తాన్ని హద్దు దాటి కానీ ఎప్పుడైనా వెళ్ళాడా? యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 49వ వచనం, ఏలయనగా నా అంతటా నేనే ఏమంటున్నాడు, మాట్లాడలేదు అన్నాడు. చూడండి, నేను ఏమనాలో ఏం మాట్లాడాలో. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువు వారు తనంతట తాను ఏదైనా మాట్లాడడానికి అవకాశం తీసుకున్నాడా? తీసుకోలేదు, ఛాన్స్ తీసుకోలేదు ఆయన. ఎందుకంటే నాకు అంత పర్మిషన్ లేదు. నాకు తండ్రి ఏదైతే బోధించమని పంపించారో ఆ సంగతులు నేను బోధిస్తాను. ఇదే ప్రభు తన వెళ్ళిన తర్వాత వచ్చే పరిశుద్ధాత్మని గురించి కూడా ఏమన్నాడో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఆయన వెళ్ళిన తర్వాత రాబోయేటువంటి పరిశుద్ధాత్మని గురించి ఏమన్నాడో చూస్తున్నాం. 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనే నడిపిస్తారు. ఈయన కూడా ఛాన్స్ తీసుకునే అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు కూడా తనంతట తాను ఏం చెప్పడానికి లేదు, బోధించటానికి లేదు మాట అండి. ఈ మాటలు ఇలా ఉంటుండగా అపోస్తులు అనేటువంటి ఒక గుంపు పరిశుద్ధాత్మని యొక్క రాకతో ఏర్పడడం అనేటువంటిది మనకు జరిగింది. వాళ్ళు కూడా ఏమంటున్నారు ఒకసారి మనము చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, కావునిట్టి సంగతులకు చాలినవాడెవడు, మేము దేవుని వాక్యమును ఏం చేయమన్నారు, అది సంగతి.
అంటే మాకు కూడా ఛాన్స్ లేదు. దేవుని వాక్యాన్ని మేము కలిపి చెరిపెడు అనేకుల వలె, అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఉంటారని ఉండరా? నీ మాటను బట్టి ఉంటారు. కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక, అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. దేవుని వాక్యానికి మరొకటి ఏదైనా కలిపితే ఆ మాటను బట్టి ఏమవుతుందని మనకు అర్థమవుతుంది, చెడిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్గానే ప్రకటించామనుకోండి, చెడిపోదు. దానికి ఏది కలిపినా ఏమైపోతుంది, చెడిపోతుంది. దేనికి? దేవుని వాక్యానికి. మిగిలిన వాటికి ఏదో యాడ్ చేసుకుంటామని యాడ్ చేసుకోకుండా ఏ సంగతులు జరగవు. ఏమండి, కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, అచ్చులు హల్లులు ఆ రెండు కలిపితేనే ఒక పదం ఏర్పడుతుంది. ఏమండి, ఇలా కొన్నిటిని మనము యాడ్ చేసుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని మనిషి జ్ఞానంతో కలపటానికి అవకాశం లేదు. కలిపితే ఏమైపోద్ది అంటున్నాడు, చెడిపోతుంది. వాక్యం చెడిపోతుంది. ఏమండి, ఎప్పుడైతే వాక్యం చెడిపోయిందో అది ఏమై ఉండే అవకాశం లేదు, దేవుని వాక్యం అయి ఉండే అవకాశం లేదు. చెడిపోయినప్పుడు అది వాక్యం ఎలాగవుతుంది? చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ అది దేవుని వాక్యంగా నీ చేతిలో ఉండదు. ఏదో ఒక పుస్తకం లాగే ఉంటుంది. అప్పుడు అందరూ పుస్తకం తీసుకెళ్తున్నారు, నువ్వు పుస్తకం తీసుకెళ్తున్నావు. కానీ నీ చేతిలో ఉన్న గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి వారి చేతిలో ఉన్నటువంటి పుస్తకాలకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, వాళ్ళ చేతిలోనూ బైబిల్ ఉంది, నీ చేతిలోనూ బైబిల్ ఉంది. వాళ్ళ లేఖనాలని కలుపుతున్నారో చెరుపుతున్నారో, నీవు కలిపి చెరపుకోకుండా ఏం చేస్తున్నావంటే, ఉన్నది ఉన్నట్టు చదువుతున్నావు, ఉన్నది ఉన్నట్టు నేర్చుకుంటున్నావు. ఉన్నది ఉన్నట్టు చదివినా కానీ దాన్ని లింకప్ చేసి దాన్ని గ్రంథ పరిధిలో మీకు బోధించడం అది సువార్థికుల వల్ల అవుతుంది తప్ప విశ్వాసుల వల్ల కాదు. అంటే దైవజనుల వల్ల, ఒకవేళ మీ భాషలో చెప్పాలంటే పాస్టర్ల వల్ల అవుతుంది. అది వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. అది అలా బోధించినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఒకే ఒక మాట చెప్పుకున్నాం, ఏమైపోద్ది, చెడిపోద్ది. చెడిపోతే ఎంత నష్టం. తర్వాత అది ఏమై ఉండదని చెప్పుకున్నాం, వాక్యమై ఉండదు. అది వాక్యమై ఉండదు అన్నమాట అండి. ఇది మనము పరిచయంగా ఆలోచన చేసి 3 సంగతులు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఇప్పటిదాకా మనం పరిచయంలో ఏం ఆలోచన చేసామంటే, దైవ ప్రేరేపితమైనటువంటి అంశాలను బైబిల్ ప్రకారంగా బోధించకపోతే అది ఏమై ఉండదో ఆ వ్యక్తిని పట్టించుకునే అవసరం లేదు. మనం ఆ లేఖనాల గురించి ఆలోచన చేయవసరం లేదు. ఆ సంగతులు దైవ ప్రేరేపితమైనవి అలాగే మనం బోధించినట్లయితే ఆ వ్యక్తిని మనం గౌరవించాలని చెప్పుకున్నాం. ఆ విషయంలో 3 వ్యక్తులను కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరు? మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు తన జ్ఞానంతో ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. తండ్రి ఏది చెప్పాడు అదే. రెండో వ్యక్తిని ఎవరిని తీసుకొచ్చాం? పరిశుద్ధాత్ముడు. ఆయన కూడా తన అంతటా తాను ఏది బోధించే ఛాన్స్ తీసుకోలేదు. మూడోది అపోస్తలులు. అపోస్తలులు కూడా ఏమన్నారు తెలుసా? మేము కలిపి చెరిపిడి అనేకుల వలె లేము. ఒకవేళ కలిపితే చెడిపోతుంది వాక్యము, అప్పుడు అది దేవుని వాక్యమే ఉండదు అనే సంగతిని మన దృష్టిలో తీసుకుని 3 సంగతులు మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠంలో అపవాదుని గురించి, సాతాను గురించి. సాతాను గురించి బైబిల్ యొక్క లేఖన సందేశాన్ని కొందరు వాళ్ళ సొంత ఆలోచనలతో కొన్ని లేఖనాలు జత చేసి కలిపి కొన్ని కథలను అల్లారన్నమాట అండి. ఎవరి గురించి? అది రైట్. ఏ కథ అయితే అల్లితే బాగుంటుందో ఆ కథలే అల్లుతారు. కథ అంటేనే కల్పితం కదా. ఆ విషయంలో మనం గౌరవించవలసినట్టు పని లేదన్నమాట అండి. ఏమండి, బైబిల్ సందేశాన్ని గౌరవించితేనే మనము ఆ వ్యక్తిని పరిగణలో తీసుకోవాలి తప్ప లేదంటే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగూ ఒక కథని కల్పించి బోధించారనుకోండి, ఖచ్చితంగా కథ ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఉండదా? ఉంటుంది. వాస్తవం కంటే ఏది బాగుంటుంది? అబద్ధమే బాగుంటుంది. అబద్ధము బాగుంటుంది, నిజం చేదుగా ఉంటుంది. నిజం చేదుగానే ఉంటుందా లేదా? నిజం.
వేపరసం మంచిదేనంట, ఎవరు తాగుతారు? ఆముదం మంచిది, ఎవరు తాగుతారు? అందరికి ఏది కావాలి? జ్యూసు, స్వీటు అవి తీసుకోవాలి. అవి తాగితే ఏమవుతుంది? దేహానికి అనారోగ్యం వస్తుంది. మరి ఇప్పుడు కొంచెం క్రీస్తు ప్రభు యొక్క సంఘం అంటే కొంచెం చేదుగానే ఉంటుంది, అయినా కానీ వాస్తవం కాబట్టి మనం గ్రహిస్తున్నాం. రైట్. ఇక్కడ ఇప్పుడు కథను కల్పించి చెప్తే ఏం జరుగుతుంది? బోధించిన వ్యక్తికి ఏం జరుగుతుంది? వినే వ్యక్తికి ఏం జరుగుతుంది? బోధించిన వ్యక్తి కూడా బోధించే వాళ్ళందరూ నిజమే మాట్లాడేస్తున్నారు ఈవేళ. అలా నిజం మాట్లాడితే ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చినాయి? 60,000 సంఘాలు ఉన్నాయంట భూప్రపంచంలో. మీరు ఏ సంఘం అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకో, ఏం చెప్తారు? మీరు చెప్తారులేండి, ప్రజలు ఏం చెప్తారు? ఒక్కొక్కరు ఒక పేరు చెప్తారు. వాళ్ళది ఒక లోయ పేరు, ఒక కొండ పేరు, ఏమండి ఒక పర్వతం పేరు, ఇలాగ ఏదో ఒక పేరు చెప్తూ ఉంటారు. రైట్. లేఖనాలను చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిని కొన్ని సంగతులు గ్రహించడానికి ఎలా ఉన్నాయన్నాడు, కష్టం. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు అన్నాడు. చూడండి, లేఖనాలను అపార్థం చేసుకునేలాగా తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుచు. ఏమండి, ఇప్పుడు లేఖనాన్ని ఒక కథలాగా లేనిది అల్లి చెప్పాడు అనుకోండి, అక్కడ ఉన్న మాట చెప్పండి, తమ స్వకీయ. అంతే, ఎవరో నాశనం చేయ అంశం లేదు. నేను తప్పుడు బోధ చేస్తే నేనేమైపోతానో నాశనం అయిపోతాను. అక్కడ వరకు అర్థమైంది మీకు? ఓకే. ఆ కథను నమ్మి ఇదేదో బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది, మేము ఇక్కడే కూర్చుంటామో అని నువ్వు నమ్మేవనుకో, అతని సమాచారాన్ని అంగీకరించావనుకో, నీ తత్వం ఎటువంటిదో చెప్తున్నాడు బైబిల్. నీ మనసు ఎటువంటిదంటే, ఒక్కొక్కరు కూర్చుని అలా అతుక్కుపోతారు. ఎక్కడ? టీవీల ముందు అతుక్కుపోతారు. దేనికి? సీరియల్కి అంటలేదండి నేను, అది మీ ఇష్టం. టీవీల ముందు ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఉంటారు. దేనికి? సినిమాలు కాదు. మీరు సినిమాలు సీరియల్ ఎందుకు చూస్తారు? మీరు క్రైస్తవులు కాబట్టి మీరు చూడరు. దేనికి? వాక్యానికి. ఈవేళ టీవీలు పెడితే వాక్యాలు రావా? ఫోన్లో, మొబైల్ ఫోన్లో వాక్యాలు రావా? ఆ వాక్యాలు పెట్టుకుని ఇంట్రెస్ట్గా వింటున్నావు. నువ్వు మతశాఖ వాళ్ళు వింటావు, డినామినేషన్ వాళ్ళని వింటున్నావు అనుకో. ఒకవేళ అది నీకు నచ్చింది, అబ్బా అద్భుతంగా ఉందండి అనుకున్నావు అనుకో, ఆ సమాచారం నీకు నచ్చింది అనుకో, నీ నిజస్థితి ఏంటో పెడుతున్నాడు అక్కడ. నేను అనట్లేదు. ఎవరో ఒక వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా సత్య సంబంధంగా ఒకవేళ నీకు టీచ్ చేస్తే, నువ్వు దాన్ని స్వీకరిస్తే ఆ విషయంలో దేవుడు నీకు 100 మార్కులు వేయచ్చేమో. కానీ నీవు కల్పించినటువంటి కథలతో లేఖనానికి విరుద్ధంగా బోర్డర్ దాటి, సరిహద్దు దాటి వాక్యాన్ని బోధించినప్పుడు, దాన్ని వింటున్నప్పుడు మనిషి యొక్క తత్వం ఏంటో చెప్పాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు ఏ బోధను సహించలేదన్నాడు? హితబోధ అన్న అక్కడ పుట్టినోట్లో రాశాడు, ఆరోగ్యకరమైనది. ఇప్పుడు ఆరోగ్యకరమైనది ఎక్కువ కావాలా, అనారోగ్యమైనది ఎక్కువ కావాలా? ఆరోగ్యకరమైనది ఎక్కువ తీసుకుంటామా, అనారోగ్యమైనది ఎక్కువ తీసుకుంటామా? ఏమండి, మనుషులు ఎక్కువ ఇప్పుడు త్రాగే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, మనం ఈ దేహానికి ఏం తీసుకోవాలో అదే తీసుకోమని అనుకో, డాక్టర్ గారు ఏ ఇబ్బంది లేదు. డాక్టర్ వరకు వెళ్ళిపోయిందంటే ఈ బాడీ మొత్తానికి ఇది ఏదో కంట్రోలు. మరి ఇన్ని రోజులు వెళ్ళనటువంటి ఈ బాడీ ఎందుకు వెళ్ళింది అక్కడికి, హాస్పిటల్కి? అంటే దీంట్లో ఏదో మొత్తానికి మిషనరీ ఏమైంది, దెబ్బతింది. ఆహారంలో లోపం వచ్చిందేమో, నీళ్లు తాగే దాంట్లోనేమో, లేదా తీసుకునే లిక్విడ్ విషయంలో తేడా వచ్చిందేమో. ఆరోగ్యకరమైనటువంటిది భౌతికంగా ఎలాగైతే తీసుకుంటున్నావో, వాక్య విషయంలో కూడా ఆరోగ్యకరమైనది ఉందా లేదా నీ ఇంట్లో?
జనులు హితబోధను ఆరోగ్యకరమైన బోధన సహింపక అది నచ్చదంతా. ఏ చెవులు ఉన్నాయి? దురద చెవులోకి దురద తీరాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కరికి చెవులు దురద వచ్చేస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇది చెవి దేనికండి? వినడానికే కదా. ఆ మాటలు బాగా పోస్తే ఆ దురద ఏమవుద్ది? అమ్మయ్య. అటువంటి వాళ్ళు సమాజంలో ఉంటారు లేదా? నేను మిగిలిన విషయాల గురించి మాట్లాడితే అది నాకు అనవసరం. వాక్య విషయంలో మాట్లాడుతున్నాను. నీకు వాక్య విషయంలో నువ్వు ఏ చెవులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావో ఆలోచన చేసుకోండి. లేఖనముల యందు అతిక్రమిస్తూ స్వకీయ నాశనానికి బోధిస్తున్నటువంటి ఆ బోధ విషయంలో ఆ సమాచారాన్ని నువ్వు స్వీకరించినప్పుడు నీ యొక్క తత్వం ఏంటో దేవుడు బయటపెట్టాడు. దురద చెవులు ఉన్నాయి నీకు, ఆరోగ్యకరం నీకు ఇష్టమే లేదు. ఏమండి? శుభ్రమైన వాక్యం చెప్తానంటే నీకు ఇష్టమే లేదు. దురద చెవులు దురద చెవులు గలవారే ఏమని ఉంది అక్కడ? స్వకీయ దురాశలకు అదేండి తమకు అనుకూలమైన బోధకుల్ని ఏం చేసుకుంటారట? ఒకరా ఇద్దరా పోగులా? ఇది మొదటి శతాబ్దంలో రాయబడిన మాట. ఇది 21వ శతాబ్దం చివరికి వచ్చేసాం. ఇప్పటికి ఎన్ని పోగులు ఉన్నాయో! అంటే ఈవేళ వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది బోధించే వాళ్ళందరూ పోగు చేసుకుంటారని పరిశుద్ధాత్ముడు దేవుడు అప్పుడే ఏం చేయించాడు? రాయించాడు. ప్రియమైన దేవుని వాళ్ళని, ఇది మనము సంగతిని ఆలోచన చేస్తూ అసలు సాతాను గురించి బైబిల్ ఏం బోధిస్తుంది, అపవాదుని గురించి బైబిల్ ఏం బోధిస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే, సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు బైబిల్ యొక్క చర్చనీయాంశము కాదు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకునే వాళ్ళు ఎవరంటే రాసుకోండి. మీరు బైబిల్లోనే రాసేసుకోవచ్చు ఈ మాట. సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు బైబిల్ యొక్క చర్చనీయాంశం అయితే కాదు. అంటే బైబిల్ సాతాను గురించి ఏం చేయదు? చర్చించదు. దీన్ని చెప్పే ముందో మాట చెప్పాలి. ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా దేవుని నమ్మారా? అందులో ఏమైనా సందేహం ఉందా? మాట్లాడండి. రైట్. మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు? మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు? ఎవరైనా చెప్పగలరా? మీ దేవుడు ఎప్పుడు పుట్టాడని ఎవరైనా అడిగారు అనుకో, మా దేవుడైతే త్రేతాయుగంలో, శ్వేతాయుగంలో, అది ద్వాపర యుగంలో ఏదో పుట్టారని చెప్తారు. వాళ్ళకు చెప్పడానికి ఒక యుగం అంటూ ఉంది, ఒక సంగతి అంటూ ఉంది. ఇప్పుడు ఈ సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు ఎప్పుడు పుట్టాడని నువ్వు వెళ్తున్నావు కదా చర్చికి. మీ దేవుడు ఎప్పుడు పుట్టాడని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? రైట్, మీరు అలా చెప్పలేరు. మీ దగ్గర సమాధానం ఉందా లేదా చెప్పండి. మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు అని అన్నప్పుడు మీ దగ్గర సమాధానం ఉందా లేదా? మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు అంటానికి మీ దగ్గర సమాధానం ఉందా లేదా? ఉందంటే ఉందానండి, అప్పుడు ఏంటో అడుగుతాను. లేదంటే లేదానండి. మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు మీ దగ్గర ఉందా సమాధానం? లేదా? లేదు. నా దగ్గర కూడా లేదు. దేవుని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఎలాగైతే బైబిల్ యొక్క చర్చనీయాంశం కాదో, సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు కూడా బైబిల్ యొక్క చర్చనీయాంశం కాదు. కానీ దేవుడు ఉన్నాడా లేదా? అంతే. వాళ్ళందరూ దేవుళ్ళు అనబడేవారు, లోకంలో ఉన్నవారు. కొద్ది రోజులు దేవుళ్ళుగా వెలిశారు, ప్రజలు పూజించారు, తర్వాత వాళ్ళు కనుమరుగు అయిపోయారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మళ్ళీ ఇగో నిన్న కాక మొన్న ఎక్కడో ఒకరు వెలిసారంట అనేటప్పటికి జనమందరూ ఎక్కడున్నా, మొన్నటిదాకా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పరిగెడతారు? అక్కడ పడదు. మళ్ళీ ఎక్కడో వెలిసారంట, చెట్టు కిందో లేకపోతే అక్కడ నూతులోనో ఎక్కడో వెలిసారనేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అక్కడికి వెళ్తారు. మొత్తం ఈ జనమందరూ భూమి మీద ఉన్నంత వరకు ఏం చేస్తాను ఉండాలా? ఆ తిరిగిళ్ళు లేకుండా దేవుడు నిన్ను 4 గోడల మధ్య చక్క కూర్చోబెట్టాడు. తిరిగి 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 అలసిపోయావు భూమి మీద. ఇప్పుడు తిరుగుతున్నావా? ఇక్కడ దేవుడు అంటే ఇక్కడికి వచ్చు, అక్కడ దేవుడు అంటే అక్కడికి వెళ్ళావు. ఏమంటే అక్కడ ఏదో జరుగుద్దంటే అక్కడికి వెళ్ళావు, ఇక్కడ ఏదో జరుగుద్దంటే ఇక్కడికి వెళ్ళావు. కానీ ఇప్పుడు నీ దేవుడు ఎవరో నీకు శాశ్వతంగా తెలిసింది కాబట్టి సెట్ అయిపోయావు.
కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క పుట్టుపూర్వోత్తరాలు బైబిల్ యొక్క చర్చనీయాంశం కాదు. అలాగే సాతాను విషయంలో కూడా. కానీ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎలా వచ్చాడు అనేటువంటి విషయంలో మనం ఎలాగైతే గ్రంథాన్ని బట్టి మనము పరిశీలన చెయ్యమో, ఎందుకంటే ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి, సాతాను ఎలా వచ్చాడు, ఏ ఏ కోణాల నుంచి వచ్చాడు అనేటువంటి సంగతులు ప్రజలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అయితే ఉంది, లేదని నేను అనట్లే, ఉంది. కానీ మన యొక్క ఉత్సాహాన్ని తీర్చడం బైబిల్ యొక్క ఉద్దేశం కాదు. కానీ ఉన్న వాస్తవాన్ని మటుకు మనం గ్రహించాలి, రైట్. ఇప్పటి వరకు మనం ఏం ఆలోచన చేసామంటే, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా బైబిల్లో దేవుని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఎలాగైతే చర్చనీయాంశం కాదో, ఉన్నాడని నమ్మడమే. ఆది యందు దేవుడు అని ఉంది, అంతేనా? అక్కడ వరకు నమ్మడం అంతే. నువ్వు నమ్మితేనే దేవుని కార్యాలు చూడగలవు. దేవా నువ్వు ఎప్పుడు పుట్టావు అనడానికి నీకు నాకు ప్రశ్నించడానికి లేదు. దేవుని కుమారుడు ఎప్పుడు పుట్టాడంటే చెప్పగలం, అవునా? దేవుని కుమారుడు ఎప్పుడు పుట్టాడంటే చెప్పగలం. ఆయన కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగని యేసు ప్రభు దేవుడు కాదా అని నేను అనలేదు, నా ప్రసంగంలో అది నేను చెప్పలేదు, అది ఈ సందర్భంలో ఈ పాఠంలో కాదు అది. అందువల్ల ఎవరైతే దేవుని యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి అది నాకు అనవసరం, ఆయన ఉన్నాడని నేను నమ్ముతున్నాను అనుకుంటున్నారో, అపవాది విషయంలో కూడా ఉన్నాడని నువ్వు నమ్మవలసిన అవసరత ఎంతైనా ఉంది. మొట్టమొదటి చెప్పి రెండో సంగతికి వస్తున్నాను. రెండోది ఏంటంటే, నరులకు సంబంధించినంత మట్టుకు ప్రతి జీవికి కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడండి. ప్రతి జీవికి దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి 86 లక్షల జీవరాశులకి కూడా స్వేచ్ఛ ఉంది. అందులో నరుడికి కూడా ఏముంది? స్వేచ్ఛ. లేదా నీ ఇష్టం, నువ్వేదైనా చేసుకోవచ్చు, స్వేచ్ఛ ఉందన్నమాట. ఇందులో ఈరోజు మనం ఎవరినైతే ముందుకు తీసుకొచ్చామో ఆ వ్యక్తికి కూడా ఏముంది? అమ్మయ్య, ఇక్కడ వరకు పాఠంలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈరోజు మనం ఎవరి గురించి అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో, తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి కూడా ఏముందండి? స్వేచ్ఛ ఉందన్నమాట. దేవుడు స్వేచ్ఛను కల్పించాడన్నమాట అండి. ఏమండి, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవరాశులన్నిటికీ కూడా సుప్రీం ఎవరై ఉంటారో, సుప్రీం అంటే ఇంకా వాళ్ళ తర్వాత ఇంకెవరో లేరు. అత్యున్నతమైన న్యాయస్థానం అంటారు సుప్రీంకోర్టుని, ఇంకా దాని తర్వాత ఇంకేది లేదు అన్నమాట. ఏమండి, ఈ సుప్రీం ఎవరో తెలుసా? వీటన్నిటిని సృష్టించింది ఎవరో? దేవుడే. సుప్రీం ఎవరండి? దేవుడు. ఈ సృష్టి అంతటికి కూడా సుప్రీం. ఆయన సార్వభౌముడు అనే మాట రాయబడింది అన్నమాట అండి. సార్వభౌముడు అనే మాట రాయబడింది ఆయన గురించి అయితే. అందువల్ల మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఈ స్వతంత్రత, ఈ స్వేచ్ఛను దేవుడు ఇవ్వడంలో ఎవరికి ఇచ్చాడని చెప్పాను? నేను అనలేదు. అన్నానా? అపవాదికి ఇచ్చాడన్నా? జీవరాశులన్నింటికి అన్నానా? అన్నాను నేను. జీవరాశులన్నింటికి కూడా ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. అన్నిటికీ నరుడికి కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ ఇవ్వడంలో కొంత రిస్క్ తీసుకున్నట్లుగా కనపడుతుంది దేవుడు. మనిషికి స్వేచ్ఛ ఇచ్చాము అంటే ఖచ్చితంగా ఏం ఎదుర్కోవాలా? రిస్క్ పే చేయాలి. నేను స్వేచ్ఛ ఇచ్చేలాగా అయిపోయానండి అని తర్వాత బాధపడతాం. ఏమండి, స్వతంత్రత ఇచ్చినలాగా అయిపోయానండి అనుకుంటాం. ఇదే నెల నెక్స్ట్ 15ని ఏ రోజు అంటారా? మేము ఇదివరకు అయితే మిఠాయిలు ఎట్టేవారు అనేవారు. ఏముండదు, 2 చాక్లెట్ 2 బిస్కెట్లు, దానికి పెద్ద పేరేటి మిఠాయిలు అనేవారు మాట అండి. స్వతంత్రత గురించి అప్పుడు ఆలోచన చేద్దాం ఒకవేళ ఆదివారం వస్తే. ఇప్పుడు స్వతంత్రత ఇవ్వడంలో దేవుడు కొంత రిస్క్ తీసుకున్నట్లుగా కనపడుతున్నమాట అండి. ఎందుకంటున్నానంటే, జీవరాశులన్నిటికీ నరుడితో సహా స్వతంత్రత ఇచ్చాడు. ఇప్పుడు స్వతంత్రత ఉంది కాబట్టి అందరికి చెబుతున్నారా? ఇప్పుడు స్త్రీలందరూ ఉన్నారు, మీకు స్వతంత్రత ఉంది. పురుషులందరూ ఉన్నారు, మీకు స్వతంత్రత ఉంది. మీరు ఏది తినాలంటే అది తినొచ్చు, ఏది తాగాలంటే అది తాగొచ్చు. మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అడ్డు చెప్పలేరు. ఒకవేళ ఎవరైనా అడ్డు చెప్పారంటే ఏమంటాం మనం? నా ఇష్టం. ఎవరిచ్చారు ఆ స్వేచ్ఛ? దేవుడే ఇచ్చాడు. దేవుడు నరుడికి ఏమి ఇచ్చాడు? స్వతంత్రత ఇచ్చాడు.
ఈ స్వతంత్రత వల్ల నేను చర్చికి రాను అన్నావనుకో, నిన్ను రమ్మని బలవంత పెట్టేవాళ్ళు ఎవరో. ఎందుకని? నీకు ఆల్రెడీ ఏముంది? నేను ఈరోజు చర్చికే వెళతాను, నువ్వు ఏ పని చెప్పినా చేయను అన్నావనుకో, ఆ వ్యక్తిని నువ్వు మార్చలేవు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తికి ఏముంది? స్వేచ్ఛ ఉంది. కాబట్టి తను చేయాలనుకున్నది చేస్తాడు. దీన్ని గ్రంథంలో నుంచి మనం ఎలా చూస్తాము అంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము తీసుకున్నారా? ఇంకా పేజీలు మెదులుతున్నాయి. 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఎవడును ఇద్దరు యజమానులకు ఎలా ఉండడని ఉంది? దాసుడిగా ఉండనేరడు. నీ ఇష్టం. ఒకళ్ళని ద్వేషించవచ్చు, ఒకళ్ళని ప్రేమిస్తాడు, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఏమండి ఒకరిని తృణీకరిస్తాడట. అంటే దీన్ని బట్టి ఈ వచనంలో ఏం అర్థమైంది మీకు అది చెప్పండి. నీ ఇష్టం, నువ్వు స్వతంత్రం ఉంది కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, ఓకే. ఏదో పూర్వం మాట అనేవారు ఏంటండి, ధనమే దైవమా? కొందరు ఆనాడు ఎలా పూజ చేశారు, ఇప్పటికి కూడా డబ్బును ముందు పెట్టుకుని ఏం చేస్తారు అంటే దాని అర్థం ఏంటి? ధనమే దైవం. పూజ చేయకుండా ఎప్పుడునే డబ్బు ఒకవేళ మీ దగ్గర ఉంది కాబట్టి వాడుకోండి, ఉందనుకోండి భద్రపరుచుకోండి, పిల్లలకి దాయండి. పిల్లలకి దాయకపోతే రేపు పొద్దున్న మిమ్మల్ని తిడతారు. ఎందుకంటే మీ పాస్టర్ గారు ఏం చెప్పాడు, పిల్లలకి ఏమి దాయొద్దని చెప్పాడా అంటారు రేపు పొద్దున్న. మనం చచ్చిపోయినప్పుడు కూడా మనల్ని తిట్టే పంపుతారు అక్కడికి. నిజమా కదా? వీడు మాకు ఏమీ కూడా ఏం చేసలేకపోయాడు, ఏం భద్రపరచలేకపోయాడు, ఏమీ దాయలేకపోయాడు, మొత్తం ఖర్చు పెట్టేసాడు అని అంటూ ఉంటారు. అందుకే తండ్రులే పిల్లలకు ఆస్తిని ఏం చేయాలంట? సమకూర్చాలి. నీకున్న సామర్థ్యాన్ని బట్టే. లేదనుకో నిజంగా నీ పిల్లల్ని అనరు, మా నాయన కష్టపడి మాకు విద్య నేర్పించాడు, మా నాయన కష్టపడి మాకు జ్ఞానం నేర్పించాడు, భక్తి నేర్పించాడు, కానీ ఆయన ఏమీ లేదు అన్నారు అనుకోండి, నీ దగ్గర నుంచి ఏమీ ఆశించరు. ఏండి ఒకళ్ళు ఎక్కువ ఒకవేళ కొద్దో గొప్ప ఉందనుకో, రైట్. ఇంకో సంగతి చెప్తాను ఇక్కడ. మీరు ఒకవేళ నిజంగా సంపాదించి ఉంటే దేవుని స్తోత్రం, ఆ సంపాదనలో మీరు బ్రతుకుండగానే ఏం చేయాలి తెలుసా? ఎవరికి ఏ భాగం అనేది ఏం చేయాలా? సిద్ధం. ఎప్పుడంటే వృద్ధాత్మ వచ్చిన తర్వాత. యవనంలో ఎవరో చేయరండి, చేయకూడదు కూడా. వృద్ధాత్మ వచ్చిన తర్వాత ఇంకా నీకు తెలిసిపోతుంది, ఇంకా తెలిసిపోతుంది. అబ్రహాముకి తెలిసిపోయింది, నిండు వృద్ధాత్మ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా తన దగ్గర ఉన్న ఆస్తిని ఏం చేశాడు తెలుసా? ఎవరికి ఇవ్వాల్సిన ఆ భాగాలన్నీ ఇచ్చేసి తాను ప్రేమించిన ఇస్సాకు దగ్గర మిగిలిన శేష జీవితాన్ని ఏం చేశాడు? గడిపాడు. కొందరు ఏం చేస్తారంటే, అసలు నేను వృద్ధాత్మ వచ్చినా నేను ఏది ఇవ్వను అంటాడో, అతను చచ్చిపోయాక మనం చచ్చిపోయాక కొట్టుకు చేస్తానండి, మాకేది న్యాయం చేయలేదు. లేదండి, ఆల్రెడీ చేస్తారండి. పెద్దలు ఎప్పుడు ఆలోచనతో చేస్తారు. ఒకవేళ నీకు అర్థం కాదు అది, ఒకవేళ నీ మనసుకి రాకపోయినా వాళ్ళ మనసులో ఉంటుంది. వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేయకోకుండా ఏ తల్లి ఉండదు, ఏ తండ్రి ఉండడు. ఏమండి, మీరెవరో ఆలోచన చేయాలి. పిల్లలకు ప్రత్యేకంగా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మీరెవరో మీ నాయన్ని మీ అమ్మని కానీ ఎవ్వరూ ఒత్తిడి చేయవలసిన లేదు. మీరు పని ఏంటో మీరు చేయండి, అంతే. మీ భవిష్యత్తు ఏంటో మీరు చూసుకోండి. మీరు చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, మీరు కష్టపడినంతవరకు. మీ తండ్రి నీకు ఏ చేయాలో చేస్తారు, మీ తల్లి ఏం చేయాలో చేస్తారు. అందువల్ల ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఏం ఆలోచన చేస్తున్నాం అన్నట్లయితే, ఈరోజు ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? ఇప్పుడు నరుడికి స్వేచ్ఛ ఉందట. ఈ స్వేచ్ఛలో నువ్వు ఎవరిని తృణీకరించవచ్చు, ఎవరిని స్వీకరించవచ్చో వాళ్ళని స్వీకరించవచ్చు. ఇది నాకు ఇష్ట దైవం అండి, నేను ఈయన్నే పూజిస్తాను, ఈయన్ని ఆరాధిస్తాను, చేసుకో. నాకు కాదండి, ఇష్టం లేదండి. అలాగే కదా గతంలో చేసాం. ఒకప్పుడు నువ్వు మందిరంలో కూర్చోలేదు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఈవేళ ఆదివారం ఆరాధన అనేటప్పటికి మందిరంలో కూర్చోతున్నావు. ఎవరు కూర్చోమన్నారు? నీ మనసుకి ఇష్టత కలిగింది, వచ్చి కూర్చున్నావు. అంటే ఈ పాఠంలో ఏంటంటే, ఇక్కడ రెండో సంగతిలో మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు నరులకు భూమి మీద ఉన్న జీవరాశులన్నింటికి ఏమి ఇచ్చాడు? ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. ఆ స్వతంత్రత ఇవ్వడంలో కొంత రిస్క్ ఉంది,
రెండోది, ఆ స్వతంత్రత వల్ల నరుడు ఏం చేశాడంటే మంచిని ఎన్నుకునే వాళ్ళు మంచిని ఎన్నుకున్నారు, చెడుని ఎన్నుకునే వాళ్ళు చెడుని ఎన్నుకున్నారు. అయితే ఈ విషయం చెప్పకుండా మరి నేను దాయకూడదు కాబట్టి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏంటంటే ఎప్పుడైతే స్వేచ్ఛ ఇచ్చాడో ఈ స్వేచ్ఛను బట్టి లోకంలోనికి చెడు ఎంటర్ అయింది. స్వేచ్ఛ ఇచ్చినందువల్ల ఇంట్లోకి ఏది ఎంటర్ అయింది? మళ్ళీ చెప్తున్నా, నీవు స్వతంత్రత ఇవ్వడం వల్ల లోకంలోనికి ఏది ఎంటర్ అయింది? నాకు ఒకే ఒక్క సమాధానం చెప్పండి, మీరందరూ కలిపి చెప్పాలా. ఇప్పుడు చెడు ఎంటర్ అయింది కాబట్టి, అందరూ వింటున్నారా? చెడు ఇంట్లోకి ఎంటర్ అయింది కాబట్టి, చెడు లోకంలోకి ఎంటర్ అయింది కాబట్టి, ఇప్పుడు ఆ చెడును నువ్వు స్వీకరించాలా స్వీకరించకూడదా? ఏమన్నారా? ఏమన్నారో? స్వీకరించకూడదని ఏం ఆడుతున్నారు మీరు? ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, గుమ్మం దాటేసింది, లోపలికి వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇష్టం లేదంటే వెళ్ళిపోద్ది గుమ్మం దాటి. నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? ఇప్పుడు ఆల్రెడీ లోపలికి వచ్చేసింది చెడు. మరి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అనుమతించాలా లేదా? అనుమతించటానికి కారణం ఏంటి? రైట్, ఎవరు చెప్పారన్నమాట? స్వేచ్ఛే. ఆ స్వతంత్రత వల్ల దేవుడు ఏం చేయవలసి వచ్చిందంటే ఎంటర్ అయిపోయిన దాన్ని ఏం చేయను. ఇంకా నా పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు లోకంలోనికి మంచి కంటే ఏది వచ్చేసింది? చెడు వచ్చేసింది. కాబట్టి ఈ చెడు వచ్చిన దాన్ని అనుమతించక తప్పలేదు. నా పాయింట్ అర్థమైంది మీకు? ఇక్కడ చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును, అదిగోండి లోకంలోనికి ఏమైపోయిందట? ప్రవేశించేసింది. అది ప్రవేశించేసింది. దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు మానవుడికి ప్రసాదించినటువంటి ఈ స్వేచ్ఛను బట్టి మేలు కోరుకునే అవకాశం ఉంది, ఏమండి కీడు కోరుకునేటువంటి అవకాశం కూడా అంతే ఉంది. స్వేచ్ఛలో నిర్బంధం లేదు, నీకు స్వతంత్రత ఇవ్వబట్టిది, నీకు స్వేచ్ఛ ఇవ్వబట్టి, ఈ స్వేచ్ఛను బట్టి నువ్వు ఎవరిని విశ్వసించాలో వాళ్ళని విశ్వసించవచ్చు, ఎవరిని ఆరాధించాలో ఆరాధించవచ్చు, ఏమండి ఎవరిని వెంబడించాలో వెంబడించవచ్చు. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడండి, ఎవరిని బలవంతం చేయడండి. ఏమండి ఇందులో ఎవరిని బలవంతం చేయడు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఏంటంటే నా జీవితం ఇలాగ అయిపోతుంది, ఏ దానికి వెళ్ళినా ముళ్ళ పరిగే, ఏంటి నా పరిస్థితి? నా ఇంటి పక్క వాళ్ళు చూస్తే ఆదివారం చర్చికి వెళ్తున్నారు, నా ఇంట్లో నా బంధువుల్లో నా వదినో నా అక్కో నా పిన్నో నా బావగారో నా అన్నో లేకపోతే ఎవరో సండే 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? నేను ఎంతకాలం నేను చేసింది నా ఏవి ఫలించలేదు అని నీకు ఎప్పుడైతే మనసు కలిగిందో, అది కూడా నీ స్వేచ్ఛను బట్టి నిర్ణయం తీసుకున్నావు. నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? నీకున్న స్వేచ్ఛను బట్టి నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? కీర్తన గ్రంథం 25వ అధ్యాయం, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే ఎవరితో? దేవునితో సహవాసం చేయాలనుకున్నావు కాబట్టి ఆ సహవాసాన్ని బట్టి యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరో వారు కోరుకునవలసిన మార్గమును చూసారండి. దేవుడే మీకు ఏం చేస్తాడు? ఆ మార్గాన్ని చూపిస్తాడట. ఈ విషయంలో నేను మీ అందరి విషయంలో దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తాను. మీరు అందరూ భక్తి చేసేవారు కాదని నేను అనట్లేదు.